welcome to another healthy episode of Diet Menu. సో డయట్ మెన్యూలో వెయిట్ లాస్ లో భాగంగా ఇప్పటి వరకు మనం 6 డయట్ ప్రోగ్రామ్స్ ని చూసాం కదండి. ఇక ఆఖరి రోజు 7th డే కి ఇవాల్టి మన డయట్ మెన్యూ వచ్చేసింది. మరి 7th డే రోజు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నారు న్యూట్రిషనిస్ట్ జానకి గారు. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ హర్. హలో జానకి గారు, హౌ ఆర్ యు? సూపర్ ఫెంటాస్టిక్, యు లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఐఎమ్ ఫైన్ అండి. ఫెంటాస్టిక్. సో జానకి గారు, అలా మన డయట్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా 6 days అయిపోయింది వెయిట్ లాస్ కి. సో ఫైనల్ గా 7th డే వచ్చేసాం. 7th డే ఇస్ ఫీస్ట్ డే అంటారు, ఎందుకంటే ఈ రోజు రైస్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, సో సౌత్ ఇండియన్స్ కి ఎస్పెషలీ రైస్ తోనే చాలా దగ్గర అనుబంధం ఉంటుంది అనమాట. సో రైస్ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు నా అలాగా. సో ఎస్, వెయిట్ లాస్ లో భాగంగా 7th డే కి వచ్చేసాం కదా. సో ఇవాళ ఫీస్ట్ డే, అంటే రైస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి అసలు ఇవాళ మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఎలా ఉండాలి 7th డే? 7th డే రోజున ఫీస్ట్ డే కాబట్టి రైస్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్ 3 పూటలు తీసుకోవాలి. ఇప్పటి వరకు 6 days కూడా 2 hours ఒకసారి కొంచెం కొంచెం ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవటం అట్లా కంటిన్యూస్ గా చేసాము. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ రొటీన్ కి షిఫ్ట్ అవుతాం అనమాట. ఆల్మోస్ట్ 6 days అయిపోయింది. 7th డే నుంచి మళ్ళీ 8th డే నుంచి మళ్ళీ మన నార్మల్ డైట్ కి వచ్చేస్తాం. సో 7th డే రోజున ఏం చేస్తామంటే నార్మల్ కి దగ్గరగా ఉండేటట్టుగా చేస్తాం అనమాట. సో రైస్ ముఖ్యంగా అంటే హోల్సమ్ గా ఉండే రైస్, విచ్ ఇస్ బ్రౌన్ రైస్ తీసుకుంటాము. ఏదైనా వెజిటబుల్ కర్రీ ప్లస్ ఒక ఆరెంజ్ జ్యూస్ దాంతో కలిపి తీసుకోమని చెప్తాం అనమాట. ఆరెంజ్ జ్యూస్ కూడా షుగర్ లేకుండా తీసుకునేది, 100% ఆరెంజ్ జ్యూస్ తీసుకోమని చెప్తాం అనమాట. ఇది ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ అనేది కూడా ఫ్యాట్ ని కట్ చేస్తుంది, ప్లస్ ఫోలిక్ యాసిడ్ అవన్నీ కూడా ఉంటుంది, అట్లా వైటమిన్ సి అవన్నీ కూడా ఉంటుంది. దెన్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆరెంజ్ జ్యూస్లో, విచ్ చాలా మందికి తెలియదు అందులో కాల్షియం ఉంటుంది అనేసి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అనేసి. ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా తగ్గించేస్తుంది అనమాట ఆరెంజ్ జ్యూస్. సో రైస్, ఒక వెజిటబుల్ కర్రీ అండ్ ఆరెంజ్ జ్యూస్. అండ్ వెజిటబుల్ కర్రీ చిక్కుడుకాయ కూర ఉండదు, ఎందుకంటే అది కొంచెం బీన్స్ అవన్నీ లోపల సీడ్ ఉంటుంది కాబట్టి అందులో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అనమాట. దెన్ విల్ టేక్ దాట్ అనమాట. ఈ 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైతే ఉందో 3 పూటలో కూడా సేమ్ తీసుకోవాలి. సో బ్రౌన్ రైస్ ని కుక్ చేసి తీసుకోవాలి, అలానే చిక్కుడుకాయ కర్రీ అండ్ ఆరెంజ్ జ్యూస్. సో 3 పూటలో కూడా అదే తీసుకోవాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ ఎంత అనేది చూపించేస్తాం. ఓకే. సో బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్, చిక్కుడుకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు చెప్పండి, బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్పారు, మరి ఆరెంజ్ జ్యూస్ ఎందుకు చెప్పలేదు? ఆరెంజ్ జ్యూస్ డైరెక్ట్ గా తీసేసుకోవటమే, డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా తీసేసుకోవటమే. అంటే 100% జ్యూస్ అంటే షుగర్ యాడ్ చేయకూడదు, వాటర్ కూడా యాడ్ చేయకూడదు. ఆ గ్లాస్ నిండా ఎంత జ్యూస్ వస్తుందో అన్ని ఆరెంజెస్ చక్కగా కూడా మనం జ్యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైపోయింది కదండి. 100% ఆరెంజ్ జ్యూస్ అంటే అందులో మనం వాటర్ యాడ్ చేయట్లేదు, షుగర్ యాడ్ చేయట్లేదు, లేదంటే హనీ కానీ ప్రిజర్వేటివ్స్ ఏవి యాడ్ చేయకుండా చక్కగా డైరెక్ట్ గా ఆరెంజ్ జ్యూస్ తీసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక స్టార్ట్ చేద్దాం. ఎస్, ఫస్ట్ కుక్కర్ పెట్టండి. ఆల్రైట్. సో ఇది మనము ఆల్రెడీ బ్రౌన్ రైస్ కడిగి పెట్టుకున్నాము. ఓకే, ఒక 1 cup. సో 2 cups వాటర్ యాడ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి? 3 విజిల్స్. ఓకే, బ్రౌన్ రైస్ కదా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో 3 విజిల్స్ వచ్చే వరకు పెడదాం. ఓకే, సో ఇక్కడ రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పాన్ పెట్టేసేయండి. సో 2 tablespoons of oil first వేసేసుకో. It's not tablespoon actually.
మోర్ దెన్ టీ స్పూన్, లెస్ దెన్ టేబుల్ స్పూన్. ఓకే. ఓకే, సో ఫస్ట్ వెజిల్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇంకా 2 వెజిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. రైట్ అండి, ఇది యాడ్ చేస్తున్నాను. ఓకే, వెల్లుల్లి. వెల్లుల్లి. సో రెగ్యులర్ గా కూడా మనం చిక్కుడుకాయ కూర ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి? ఎగ్జాక్ట్లీ, సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో రెగ్యులర్ గా కూడా మనం చిక్కుడుకాయ కర్రీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాని వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడేమో సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకొక విజిల్ వస్తే ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్నాం అండి. పచ్చిమిర్చి ముక్కలు అది కూడా వేసేసుకుంటున్నాం. సో నెక్స్ట్, సో విజిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ చేసుకుందాం ఇది. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉప్పు, పసుపు, సూపర్. నెక్స్ట్ కారం. కారం, ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకున్నాం. కావాలంటే కొంచెం అల్లం కూడా ఇనిషియల్ గా మనం యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం కారం వేగిన వెంటనే ఇది యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్, కారం వేగుతుంది కదా. నెక్స్ట్ ఇది యాడ్ చేసేస్తున్నాను. చిక్కుడుకాయ మూత పెట్టేద్దాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకున్నాం అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇది ఎంతసేపు అలా కుక్ చేసుకోవాలి? ఒక 5-10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఒక 5 to 10 మినిట్స్ ఉంటే చిక్కుడుకాయలు చక్కగా వేగిపోతాయి అనమాట. సో ఒక 5 to 10 మినిట్స్ దాన్ని అలానే డిస్టర్బ్ చేయకుండా వదిలేద్దాం. సో చిక్కుడుకాయ కర్రీ అండ్ బ్రౌన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో ఫస్ట్ రైస్ పెట్టుకుందాం. ఓకే ఓకే, సో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. సో రెగ్యులర్ గా కూడా బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి జానకి గారు? బ్రౌన్ రైస్ ఈస్ జస్ట్ లైక్ నార్మల్ రైస్ అండి. సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. మామూలు రైస్ కి ఎన్ని వస్తాయి, బ్రౌన్ రైస్ కూడా అన్నీ వస్తాయి. దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? అంటే ఇందులో కొంచెం బి వైటమిన్స్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మామూలు రైస్ కంటే ఈ రైస్ ని మనం తక్కువగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో మనకి తెలియకుండానే కట్ డౌన్ చేస్తాం కాబట్టి మనం ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ అంటే మనము కొలత కోసం అనేసి ఎంత తీసుకోవాలి అని చెప్దాం అనుకున్నాం కదా. సో ఇంత ఒక పర్సన్ ఇంత తీసుకోవచ్చు. 1 cup ఆఫ్ బ్రౌన్ రైస్. సో ఇది 3 times తీసుకోవచ్చు. 3 times మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది. ఓకే, సో 1 cup బ్రౌన్ రైస్ తీసుకున్నాం అండ్ చిక్కుడుకాయ. సో ఇప్పుడు ఇది 3 times తీసుకోవచ్చు. ఇది 3 times మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కి కూడా ఇదే 3 times ఇదే తీసుకోవాలి. అంతే, అంతకు మించి ఇంకేమీ తీసుకోకూడదు. ఇంకేం తీసుకోకూడదు. విత్ ఆరెంజ్ జ్యూస్. 100% ఆరెంజ్ జ్యూస్ అన్నమాట. కరెక్ట్. చూడడానికి చాలా ఎమ్మిగా ఉంది. రైస్ కానివ్వండి, చిక్కుడుకాయ కర్రీ, అట్ ద సేమ్ టైం ఆరెంజ్ జ్యూస్, చాలు ఇంకేం కావాలి జీవితానికి, అలా ఉందన్నమాట. సో ఎస్, ఇవాళ మన 7th డే ఫీస్ట్ డే కి బ్రౌన్ రైస్, చిక్కుడుకాయ కర్రీ అండ్ అట్ ద సేమ్ టైం ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మేమిద్దరం దాన్ని టేస్ట్ చేసేయడానికి కూడా రెడీ అయిపోయామండి. బట్ బిఫోర్ దట్ బ్రౌన్ రైస్ కి, చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రౌన్ రైస్, చిక్కుడుకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్, చిక్కుడుకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని బ్రౌన్ రైస్ వేసి సరిపడా నీళ్లు పోసి లిడ్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటూ పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్
డిఫరెంట్ గా ఉండే డే 7 డైట్ ప్రోగ్రామ్ బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీ రెడీ. సో బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. ఫీస్ట్ డే కాబట్టి హ్యాపీగా మనం ఇప్పుడు ఫీస్ట్ చేసుకుందాం. కమాన్ జానకి గారు, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మన ఆడియన్స్ కి చెప్దాం. అదే మీ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నా. వావ్, చిక్కుడుకాయ కూర అద్దరిపోయింది జానకి గారు. నేను మాటగా మాట చెప్పాలి, రెగ్యులర్ గా ఇంట్లో చక్కగా ఇలానే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. అండ్ అందులో టొమాటో కాంబినేషన్ కానివ్వండి, చిక్కుడు గింజలు తగులుతుంటే, చిక్కుడుగా యాక్చువల్గా గింజలు ఉంటేనే టేస్ట్. కరెక్ట్, చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా నచ్చింది. సో వ్యూవర్స్ చూసారు కదండి, వెయిట్ లాస్ డయట్ ప్రోగ్రామ్ లో 7 days చక్కగా సక్సెస్ఫుల్లీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. సో 7 days ఏమేం చేయాలి, ఎలా చేయాలో తెలుసుకున్నారు. చక్కగా మనకి ఎవ్రీ డే పేషెన్స్ తో అండ్ డిఫరెంట్ డయట్స్ ని కూడా మనందరికీ పరిచయం చేసినందుకు జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై ప్లెజర్. ఫెంటాస్టిక్. సో 7 days ఎక్కడ విసుకోకుండా అడిగిన డౌట్లు అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఏది తినాలి, ఏది తినకూడదు అంటూ అన్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో వ్యూవర్స్, మీరు కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నట్లయితే ఇంతే హెల్దీగా మీరు కూడా ఇంట్లో చక్కగా ఈ 7 day ప్రోగ్రామ్ ని ఫాలో అయిపోండి. మీరు కూడా వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఎలాంటి స్లిమ్మింగ్ సెంటర్స్ కి వెళ్లకుండా, డాక్టర్ల చుట్టూ తిరగకుండా, లేకపోతే లైపో ఇలాంటివన్నీ చేయించుకోకుండా హ్యాపీగా హెల్దీగా తగ్గిపోండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. దిస్ ఇస్ వింధ్య అండ్ జానకి గారు సేయింగ్ టాటా, బై.